ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగాలంటే యోగా చాలా ముఖ్యం అని జీవా వెల్నెస్ సెంటర్ సభ్యులు తెలిపారు. రామంతపూర్ యోగా మాస్టర్ సత్యం గౌడ్ పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన జీవా వెల్నెస్ సెంటర్ను రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి సందర్శించి థెరపీలను అడిగి తెలుసుకున్నారు. నాచురోపతి డాక్టర్ ఉమా మహేశ్వరి, ఫీమేల్ థెరపిస్ట్ రజని, మెయిల్ థెరపిస్ట్ మురళీమోహన్, యోగా టీచర్ పద్మాలు థెరపీల గురించి వివరించారు. ప్రస్తుత రోజుల్లో డబ్బు కంటే ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని, దాని కొరకు రోజులో కొంత సమయం కేటాయించాలని జీవా వెల్నెస్ సెంటర్ డాక్టర్లు తెలిపారు. జీవా వెల్నెస్ సెంటర్లో యోగా, నాచురోపతి, ఆయుర్వేదిక్ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. వీటితో పాటు మడ్ బాత్ మరియు మసాజ్ లాంటి థెరపీలు ఉంటాయని, వాటితో పాటు జీవామృతం ప్రతిరోజు తాగడం వల్ల రోజు మొత్తం చాలా శక్తివంతంగా ఉంటారు. ఇలాంటి థెరపీ సెంటర్ హైదరాబాద్ నడిబొడ్డులో ఉండటం చాలా ఉపయోగకరం అని థెరపీ తీసుకుంటున్న సభ్యులు తెలిపారు. జీవా వెల్నెస్ సెంటర్ యొక్క ఆరోగ్యకరమైన సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగపరచుకోవాలని కోరారు. కంట్రోల్లో ఉంటుంది, డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది, ఎనర్జీగా శక్తివంతంగా మనకి ఏమవుతుంది అంటే జాయింట్స్ దగ్గర ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా, ఇంకా ఫ్లెక్సిబిలిటీ లేకున్నా కూడా, యాసిడ్స్ ఏమైనా ఫామ్ అయిపోయినా కూడా మనకి ప్రెషర్ పాయింట్స్ ద్వారా ఉంటాం కాబట్టి దాంట్లో మనకు జాయింట్స్ కానివ్వండి మీకు ఫ్రీగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి జాయింట్స్ దగ్గర లూబ్రికేషన్ పెట్టి మజిల్స్కి మరియు నర్వ్స్కి ఇంకా రామంతపూర్లో ఇక్కడ మనం ఆసనాస్ నేర్పించేటప్పుడు చాలామంది ఇన్స్టిట్యూట్లో ఓన్లీ ఆసనాస్ చేపియడం ఎలా చేయాలి, పర్ఫెక్ట్గా చేస్తున్నారా అంత అనే వరకే చూస్తారు. బట్ ఇక్కడ మనం ఎలా ట్రైన్ చేస్తున్నాము అంటే ఆ ఆసనం చేయించి ఆసనం యొక్క యూజ్ ఏంటి, ప్లస్ ఏ పేషెంట్ ఏ ఆసనం చేయాలి, ఏ పేషెంట్ ఏ ఆసనం చేయకూడదు అనే విధంగా మనం ఇక్కడ పిల్లలకైనా పెద్దలకైనా ట్రైన్ చేస్తున్నాము. లైక్ బేసిక్ ఆసనాస్ వచ్చిన తర్వాత అడ్వాన్స్ ఆసనాస్, దెన్ అడ్వాన్స్ ఆసనాస్ వచ్చినాక థెరపిస్ట్గా కూడా ఎలా పిల్లలైనా సరే ఓన్లీ ఆసనాస్తో స్టాప్ అవ్వకూడదు. మెడిటేషన్, ప్రాణాయామాస్ ప్లస్ థెరపిస్ట్గా కూడా నేర్చుకోవాలి. అప్పుడే యోగా అనేది నైపుణ్యంగా మనకి అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఒక టీచర్ లెవెల్కి చెప్పాలి అంటే మనకు అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉండాలి. థ్యాంక్ యూ అండి. నమస్తే. మనం జీవా వెల్నెస్లో యోగా మరియు న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ద్వారా అంటే ప్రకృతి వైద్యం ద్వారా డిసీజ్ని ట్రీట్మెంట్ చేయబడుతుంది. అండ్ ఈ ట్రీట్మెంట్లో భాగంగా ప్రకృతి వైద్యం అనేది పంచమహాభూతాలతో ఇవ్వబడుతుంది. సో ఈ పంచమహాభూతాలతో ట్రీట్మెంట్స్ అనేటివి హైడ్రోథెరపీ, మసాజ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపంక్చర్ అండ్ అలాగే డైట్, వీటన్నిటి ద్వారా మనము రోగాలను తగ్గించడం జరుగుతుంది. సో యోగా అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. సో యోగా ద్వారా మనకి రోగాలకి ఇమ్యూనిటీ పవర్ని పెంచి న్యాచురల్గా మనము రోగాలను తగ్గించడం అనేది జరుగుతుంది. పడేస్తే ఒక ఏజ్ వచ్చినాక చేతులు కాళ్ళు జరపడానికి కష్టమైపోతుంది. మీరే గమనించండి, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కొందరు మన మెడ భాగానికి, వెన్ను భాగానికి మంచి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. ఈ ఆసనంలో మనకు మెడ నొప్పి ఉన్నా కానీ తగ్గించుకోవచ్చు, బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ తగ్గించుకోవచ్చు. దిస్ ఇస్ ఆసన, నీరంబల ఆసన. దిస్ ఇస్ వజ్రాసన. ఈ వజ్రాసనంలో కూర్చోకూడదు. సో ఈ వజ్రాసనంలో మనకు డైజెస్ట్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. మనకు ఫ్యూచర్లో నీ ప్రాబ్లం రాకుండా కాపాడుకోగలుగుతాము. ఇంకొక ఈ ఆసనంలో బెనిఫిట్ అంటే మనకు మినిమం ఒక 10-12 కిలోమీటర్ల వాకింగ్ చేస్తున్నంత బెనిఫిట్ ఒక 2-3 మినిట్స్ కూర్చుంటే. అంత కూర్చోకూడదు అంటే నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూర్చోకూడదు. సో ఈ ఎక్సర్సైజ్ వీలంత మ్యాక్సిమం రామంతపూర్ హోమియో హాస్పిటల్ ఎదురుగా ఉంది. సో ఇక్కడ మనకు జీవా అంటే ఏంటంటే అమృతం. ఇది జీవా అమృతం. ఇది కూడా మార్నింగ్ యోగా వచ్చిన వాళ్ళకి, ఈవినింగ్ యోగా వచ్చిన వాళ్ళకి మేము ఇది ఇస్తూ ఉంటాము. ఇది ఒక్కసారి మీరు తీసుకున్నారనుకోండి, లంచ్లో ఎక్కువ రైస్ తీసుకోకుండా ఉండగలుగుతారు. చాలా ఎనర్జీ చేస్తుంది.
మీరు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఈ జీవా ప్రొడక్ట్స్ మీరు తీసుకుంటారు అనుకోండి, ఒక్కసారి మా సెంటర్కి రండి. ఇక్కడ యోగా మార్నింగ్ జరుగుతుంది, ఈవినింగ్ జరుగుతుంది. తప్పనిసరి ఈ అవకాశాన్ని రామంతపూర్ ఇక్కడ ఉన్న అందరు నివాసులందరూ ఇక్కడికి వచ్చేసి ఒకసారి తెలుసుకోండి. యోగా అనేది దినచర్యలో ప్రతి ఒక్కరు చేయవలసిందే. మనం ఎట్లయితే భోజనం చేస్తున్నామో ప్రతిరోజు యోగా సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎంత శక్తి వచ్చేస్తుంది అనేది ఇక్కడికి మీరు తప్పనిసరి వచ్చి తెలుసుకోండి. ఇక్కడ మేడం కార్పొరేటర్ మేడం, ఇక్కడ రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు రేపీ ఉన్నారు. ఇక్కడ మాకు అన్ని అవకాశాలు ప్రకృతి నేచర్గా ఇక్కడ అన్నీ మీకు దొరుకుతుంది. ఒకసారి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి మీరు చూడండి ఎంత బాగుంటుందో. ఇది కూడా మీకు ఇస్తాము. రెగ్యులర్గా ప్రాక్టీస్ యోగా చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా ఉండండి. జై దేవి. మనము ఇప్పుడు ప్రపంచంలో ఎలా పరిగెత్తుతున్నామంటే డబ్బులు వెనకాల పరిగెత్తుతున్నాము, డబ్బుల కోసమే పరిగెత్తుతున్నాము. కానీ డబ్బులు కావాలి అంటే ఆరోగ్యం కూడా కావాలి. సో ఆరోగ్యం కావాలి అంటే మానసికమైన హెల్త్ కావాలి, ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. ఆ రెండు కావాలి అని అంటే మనకు ఒక ఇన్స్టిట్యూషన్ కావాలి. ఎలాంటి ఇన్స్టిట్యూషన్ కావాలి అంటే మానసిక దృఢత్వం, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, అలాంటి ఇన్స్టిట్యూషనే నేను ఇక్కడ కనుక్కున్నది జీవా వెల్నెస్ సెంటర్. అది రామంతపూర్ హోమియో హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంది. ఇక్కడికి వచ్చాక నేను ఒకటే పాయింట్ తెలుసుకున్నాను. మనం డబ్బుల కోసం పరిగెత్తడం కాదు, డబ్బులు మనం వెనకాల పరిగెత్తాలి. అది ఎలా పరిగెత్తుతుంది? ఫస్ట్ మనం ఫిజికల్గా ఫిట్నెస్ అవ్వాలి, మెంటల్ స్టెబిలిటీ కావాలి. ఆ రెండు ఉన్నప్పుడు డబ్బు అంటే లక్ష్మీదేవి మన దగ్గర ఉన్నట్టే, అవునా కదండి? సో ఇప్పుడు ప్రపంచంతో మనము కాంపిటేటివ్గా వెళ్ళాలి అంటే ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యమైన కాంపిటీషన్తో ముందుకు కొనసాగాలి మన జీవితం. అప్పుడే మనము హెల్త్ వెల్త్ కాంబినేషన్లో స్ట్రాంగ్గా ఉండగలుగుతాము. సో దయచేసి ఒకటే నా విన్నపం ఏంటి అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ ఉన్నప్పుడే మనం దేన్నైనా సాధించే శక్తి మనలో మనమే కలిగించుకుంటాము. థ్యాంక్ యూ. మన హోమియోపతి హాస్పిటల్ ఎదురుగా మహేష్ బ్యాంక్ పైన ఈ 1 మంత్ నుంచి ఇక్కడ జీవా వెల్నెస్ సెంటర్ యోగాకి సంబంధించి ఇక్కడ నేర్పిస్తున్నారు. యోగా అనేది మన జీవన విధానంలో ఒక భాగం కావాలి. ఎందుకంటే ఈరోజు మనుషులందరూ ఉరుకుపరుగు జీవితం అయిపోయింది, ఎవ్వరికి టైం ఉండట్లేదు. కనీసం ఫోన్కి ఇచ్చినంత టైం కూడా మన ఆరోగ్యంగా ఇవ్వట్లేదు. ఎంతసేపు ఫోన్ చూడటమే తప్ప తన ఆరోగ్యం ఏమవుతుంది మనిషి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే యోగా ద్వారా మనకి మనసు నుంచి శరీరాన్ని నుంచి మనసుకి, మనసు నుంచి ఆత్మకి, అట్లా ఒక రకంగా ఒక లోపల మనకి ఎన్నో 72,000 నాడులకి మనకి శక్తిని ఇస్తుంది యోగా చేయడం వల్ల. మన కరోనా టైంలో మనం చూసాం, ఎంతోమంది యోగా ద్వారానే మనకి ఆరోగ్యవంతులు అయినారు. ఇక్కడ ఈ యోగా వెల్నెస్ సెంటర్లో ఏంటంటే ఇప్పుడే నేను ఇందాకే చూశాను, ఒక మాస్టర్ డ్యాన్స్ చేస్తూ యోగా నేర్పిస్తున్నారు. అంటే డ్యాన్స్తో పాటు కూడా ఒక యోగా ఆసనాలు వేసుకోవచ్చు అని. ఇప్పుడు యోగా నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ఇక్కడ ఈ యోగా సెంటర్లో ఏమేమి నేర్పిస్తున్నారంటే మడ్ థెరపీ, అలాగే ప్రకృతి వైద్య విధానం ద్వారా, ఇంకా ఆక్యుపెంచర్, అలాగే యోగా సెంటర్, మసాజెస్ అన్నీ ఇక్కడ లభిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యానికి గంట టైం ఇచ్చి యోగా సెంటర్లో జాయిన్ కావడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండొచ్చు. మనకి జ్ఞానశక్తి, యోగా శక్తి, సిద్ధిశక్తి అంటే ప్రాణాయామం చేయడం వల్ల కూడా అనేక రోగాల నుంచి బయటపడవచ్చు. స్త్రీలకు కూడా మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పుకోండి, అవన్నీ యోగా ద్వారా దూరం అవుతాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన మాస్టర్ ఈ సత్యం మాస్టర్ ఉన్నారు, ఇక్కడ మురళి డాక్టర్ గారు ఉన్నారు, ఉమామహేశ్వరి డాక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ పాండు సార్ ఉన్నారు. అందరూ అంటే ఈ యోగా సెంటర్లో మనకి కావాల్సిన వైద్యులందరూ